ఇది కరెక్టేనండి. ఓ సరే. వార్త నాకు డౌట్. హలో. ఎస్ ఎస్ ఎస్. ఆ, సరే. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు ప్రజాస్వామ్యం ఇవన్నీ. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని. అయితే వైఎస్ఆర్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ గుత్తాధిపత్యం కాదండి. ఇది యాజమాన్య సంస్థ కాదు. వాళ్ళ నాన్న ఆస్తి కాదు. వాళ్ళు ఎవరో సంపాదించింది కాదు. ఆయన జనం దగ్గర ఓట్లేశారండి. జనం ఓట్లేశారు, వారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సార్, ఓట్లేశారు. ఇప్పుడు వెయ్యరు అనేది చెప్తారు. ఆయన ఇష్టంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం, తన ఏదో అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా దాంట్లో కొంత డైరెక్టర్లు ఉంటారు. అలా కూడా కాకుండా ప్రొపరేటర్షిప్ అంటాం, యాజమాన్య సంస్థలాగా మాట్లాడి వ్యవహరించే వ్యక్తిని అసలు ప్రజాస్వామ్యబద్ధమైన నాయకుడు అనలేమని. ఆయన ఒక శాడిజం ప్రదర్శిస్తున్నారు. ఏమే ఎమ్మెల్యేలు అందరూ తప్పు చేశారా? ఆయన చేయలేదా? ఆయన మార్చేయాలా? కాదండి, ఎస్ ఎస్. ఆయన్నే మార్చాలి. నేను మొన్న ఏదో ఒక ఎండి ఆఫీస్కి వెళ్ళాను, ఏదో మాట్లాడుతుంటే సరే ఇంకెంత 3 నెలలు ఆగండి అన్నాడు. అంటే 3 నెలలు ఏంది? ఏదైనా 3 నెలలు ప్రెగ్నెంట్ అంటే కాదండి, 3 నెలల్లో పోతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు రండి అని. అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్ లో చెప్పారు మొన్న, తిరుమల కొండలో దర్శనానికి ఆ క్యూలు ఎవరండి? ఇంకెంత 3 నెలలు పోతే అన్ని పోతాయి. ఇప్పుడు 3 నెలలు ముచ్చటగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఆయన వ్యవహారము తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. నియంత్రణతో ధోరణి ప్రదర్శిస్తున్నారు, శాడిజం ప్రదర్శిస్తున్నారు. 4.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ కనిపించిందా? ఈ 4 ఏళ్లలో కనపడలేదా? ఎప్పుడైనా చర్చలు జరిపారా? ఎప్పుడైనా కూర్చొని రైట్. ప్రజలకు ఏం చేయాలో ఏమైనా మార్గనిర్దేశం చేశారా? ప్రజలతో ఎప్పుడైనా కలిచారా? ప్యాలెస్ కు పరిమితం అయిపోయి వీళ్ళు ఎక్కడెక్కడ దోచుకొస్తారు, ఎంత డబ్బులు పంచుతారు, ఆ లెక్కలు చూసుకోవడంలో నిమగ్నం అయిపోయి ఆఖరిలో వచ్చి దాన్నంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీల మీద తోసేసి వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది, నేను ఓడిపోతున్నానని చెప్పడం ఎంతవరకు ధర్మమో వైసీపీ నేతలు చెప్పాలి. ఇన్ని రైట్ రోజులు రైట్. తెలియదండి. ఇప్పుడు చిన్నప్పుడే కొడుకుని దండిస్తే వాడు పెద్ద దొంగ ఎందుకు అవుతారని పెద్దలు అంటుంటారు. లేకపోతే మొక్కయి వంగనేది మానయి వంగనని. మొక్కప్పుడే ఎందుకు ఆయన అందరి మీద చర్యలు తీసుకోలేదు? అసలు డబ్బే లేదు, మౌలిక వసతులు కల్పించడానికి అవకాశాలు లేదు, అభివృద్ధి లేదు, ఎమ్మెల్యేల కంటే రైట్ వాలంటీర్లు మేలయ్యారు అనే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి తీరు మాత్రం పైచాచికంగా ఉందండి. రైట్ రైట్. పాపారావు గారు, మరొక ముఖ్యమైన వార్త నిన్న కూడా మనం డిస్కస్ చేస్తున్నాము.